మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా, ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో శని భగవానుడితో సంచారంలో ఉన్నప్పుడు ఆకస్మికమైన ప్రమాదాలను, గొడవలను, ఇబ్బందిని ఎలా తొలగించుకొని ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పదం 4వ పదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే ఆత్మకారకుడు రవి, కళత్రతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడు మీనరాశిలో జలరాశిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఓపిక, ఓర్పు, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన అవసరం. కోపం, ఆవేశం తగదు. వివాదాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు అనేక విషయాలలో విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. తెలిసి ఒకటి తెలియకొట్టి మాట్లాడిన వివాదాలు చుట్టుముట్టే పరిస్థితి ఉంటుంది. అలాగా జలంతో, విద్యుత్తుతో, యంత్రాలతో మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గురువులతో, తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చాలా అవసరం. వారిని అనడం కానీ అనిపించుకోవడం కానీ చేయొద్దు. ఇలాంటి కాల సమయంలో సంవత్సరంలో చివరి ఆదివారము, గురువారము, శనివారము, సంవత్సర ప్రారంభకాల సమయంలో మొదటి ఆదివారము, శనివారము, గురువారము ఉపవాస దీక్ష అవసరం. గురుచరిత్ర పారాయణం అవసరం. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం ఆవశ్యకత. ఎన్నడూ లేని విధంగా వ్యయంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయనప్పుడు కుజదోషం ఉండడం వలన వివాదాలకు దూరంగా ఉండాలి. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కూష్మాండ దీపము, కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానం అవసరం. వాహన ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు కూడా అవసరం. వీలైనంత వరకు ఎవరిని అనొద్దు, అనిపించుకోవద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.